సార్ ఏదండి అది ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుతుంటారు, నాకు తెలుసు. అదే అనుకుంటా. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించవు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మన కనీస ధర్మం ద్వేషం ఇవైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయన్ని కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు, కానీ ఒకసారి పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అలా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఇది ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాని వల్ల అయిందనుకుంటున్నాను. అంతకుమించి నేను నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుంది అంటే. ఏముంటుంది కాన్స్పిరసీ? ఏదో ఒకళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి కాకపోతే దేనికి తప్పని అంటుకుంటుందంటే, మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే, నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి? అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకేదో జరుగుద్దని కాదు, నాకేం జరుగుద్ది, నాకు దాని గురించి అసలు ఇబ్బంది లేదు. ద్వేషం, విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి. విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలు ఏం ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు, ఒకళ్ళు నల్గొండ నుంచి, ఇంకొకళ్ళు ఇక్కడే మన గుంటూరు నుంచి. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వ్యాపారాలు. నేను అది కూడా చెప్పాను. ఆంధ్రాకి వచ్చి ఎంతమంది 2014 నుంచి 24 దాకా, ఇప్పుడు నాకు తెలియదు కానీ నా కాంట్రాక్ట్స్ నేను చూడను, కానీ 14 నుంచి 24 దాకా ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్స్ ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు? అలాగే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ అక్కడ కాంట్రాక్టులు చేశారు? నేనేమంటున్నానంటే, ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికని?
అవి తీసుకురాకుండా అంత ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది. సార్ నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెట్టి తెలియను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చింటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో.